టూ అభ్యసనం అర్థం చేసుకోవడము, అండర్స్టాండింగ్ ద లెర్నింగ్. అభ్యసనము అర్థం చేసుకోవడము, అండర్స్టాండింగ్ లెర్నింగ్. అభ్యసనము భావన లక్షణాలు అభ్యసనం ప్రభావితం చేసే కారకాలు. అభ్యసనము భావన లక్షణాలు అభ్యసనంను ప్రభావితం చేసేటువంటి కారకాలు. ఫస్ట్ నిర్వచనాలు. గేట్స్ జెర్సీల్డ్. అభ్యసనాన్ని అనుభవం వల్ల వ్యక్తిలో ప్రవర్తనలో సంభవించే మౌలికమైన మార్పుగా నిర్వచించారు. అభ్యసనాన్ని అనుభవం వల్ల వ్యక్తి ప్రవర్తనలో సంభవించే మౌలికమైన మార్పును అభ్యసనం అంటారు. నెక్స్ట్ అంటే అనుభవం వల్ల వ్యక్తి ప్రవర్తనలో కలిగే మార్పుని అభ్యసనం అని చెప్పింది గేట్స్ జెర్సీల్డ్. అభ్యసన లక్షణాలు. అభ్యసనం అనేది సార్వత్రికమైనది. అభ్యసనం ప్రతి జీవిలో జరుగుతూ ఉంటుంది. అభ్యసనం ప్రతి జీవిలో జరుగుతుంది. అభ్యసనం జీవిత పర్యంతం జరిగే ప్రక్రియ. అభ్యసనం వల్ల ప్రవర్తనలో మార్పు వస్తూ ఉంటుంది. ప్రవర్తనలో అన్ని విషయాలను అభ్యసనం ప్రభావితం చేస్తూ ఉంటుంది. ప్రవర్తనలోని అన్ని విషయాలను అభ్యసనం ప్రభావితం చేస్తుంది. ఎగ్జాంపుల్ జ్ఞానాత్మక, భావావేశిక, మానసిక, చలనాత్మక రంగాలు. ప్రవర్తనలోని అన్ని విషయాలను అభ్యసనం ప్రభావితం చేస్తుంది. అభ్యసనం ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాంగాలు. క్యాప్ అంటాం కదా. సి అంటే కాగ్నిటివ్, జ్ఞానాత్మక. ఏ అంటే అఫెక్టివ్, పి అంటే సైకోమోటర్ అనమాట. అట్లా సిఏపి క్యాప్. నెక్స్ట్ అభ్యసన ప్రక్రియ గమ్య నిర్దేశమైంది. ఎగ్జాంపుల్ అభ్యసనంలో గమ్యం, ఆశయం, లక్ష్యం ఉంటుంది. అభ్యసనం అనుభవం వల్ల, శిక్షణ వల్ల సంభవిస్తూ ఉంటుంది. నియత యాదృచ్ఛిక అనుభవాల వల్ల అభ్యసనం జరుగుతూ ఉంటుంది. యాదృచ్ఛిక అనుభవాల వల్ల అభ్యసనం జరుగుతూ ఉంటుంది. అభ్యసనం బదలాయింపబడే ప్రక్రియ. ఎగ్జాంపుల్ సైకిల్ నేర్చుకున్న తర్వాత మోటార్ సైకిల్ నేర్చుకోవడము. అభ్యసనం అనేది బదలాయించబడే ప్రక్రియ. ఎగ్జాంపుల్ సైకిల్ నేర్చుకున్న తర్వాత మోటార్ సైకిల్ నేర్చుకోవడము. నెక్స్ట్ అభ్యసనము శారీరక పెరుగుదల, మానసిక పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది. అభ్యసనం శారీరక పెరుగుదల, మానసిక పరిపక్వతపై ఆధారపడుతూ ఉంటుంది. అభ్యసన రేటు, అభ్యసన వేగము అందరిలో ఒకేలాగా ఉండదు. అభ్యసన వేగం అందరిలో ఒకేలాగా ఉంటుంది. అభ్యసన వేగం అన్ని దశల్లో ఒకేలాగా ఉండదు. అభ్యసన ఫలితం మంచి కావచ్చు లేదా చెడు కావచ్చు. అభ్యసన సిద్ధాంతాల వర్గీకరణ. సంసర్గ సిద్ధాంతాలు. థియరీస్ ఆఫ్ అసోసియేషన్. అభ్యసన సిద్ధాంతాల వర్గీకరణ. థియరీస్ ఆఫ్ అసోసియేషన్. ఉద్దీపనలకు ప్రతిస్పందనలకు మధ్య బంధం ఏర్పడడం వల్ల అభ్యసనం నిదానంగా జరుగుతుందని సంసర్గవాద సిద్ధాంతాలు వివరిస్తూ ఉంటాయి. ఉద్దీపనలకు ప్రతిస్పందనలకు మధ్య బంధం ఏర్పడడం వల్ల అభ్యసనం నిదానంగా జరుగుతుందని సంసర్గవాద సిద్ధాంతాలు వివరిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఉద్దీపనకు రాబట్టే ప్రతిస్పందన ముఖ్యము. ఎగ్జాంపుల్ థార్డైక్ యత్నదోష అభ్యసనము, స్కిన్నర్ కార్యసాధక సిద్ధం, పావలోవ్ శాస్త్రీయ నిర్బంధము, వాట్సన్ నిబంధిత అభ్యసనము, గత్రి సిద్ధాంతము, హాల్ ఉత్సుకత హసన సిద్ధాంతము. నెక్స్ట్ డ్రైవ్ రిడక్షన్ థియరీ అభ్యసన సిద్ధాంతము. ఉద్దీపనలకు ప్రతిస్పందనలకు మధ్య బంధం ఏర్పడడం వల్ల అభ్యసనం నిదానంగా జరుగుతుందని సంసర్గవాద సిద్ధాంతాలు వివరిస్తూ ఉంటాయి. ఉద్దీపనలకు ప్రతిస్పందనలకు మధ్య బంధం ఏర్పడడం వల్ల అభ్యసనం నిదానంగా జరుగుతుందని సంసర్గవాద సిద్ధాంతాలు వివరిస్తూ ఉంటాయి. ఉద్దీపనకు రాబట్టే ప్రతిస్పందన ముఖ్యం. ఎగ్జాంపుల్ థార్డైక్ యత్నదోష అభ్యసనం, స్కిన్నర్ కార్యసాధక సిద్ధాంతం, పావలోవ్ శాస్త్రీయ నిర్బంధం, వాట్సన్ నిబంధిత అభ్యసనం, గత్రి సిద్ధాంతము, హాల్ ఉత్సుకత హసన సిద్ధాంతము, డ్రైవ్ రిడక్షన్ థియరీ అభ్యసన సిద్ధాంతం. సంజ్ఞానాత్మక క్షేత్ర సిద్ధాంతాలు. థియరీస్ ఆఫ్ కాగ్నిషన్. అభ్యాసకుడు ఆలోచించడం వలన, వివేచించడం వలన అభ్యసనం అకస్మాత్తుగా జరుగుతుందని సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు వివరించాయి. అభ్యాసకుడు ఆలోచించడం వలన, వివేచించడం వలన అభ్యసనం అకస్మాత్తుగా జరుగుతుందని సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు వివరించాయి.
అభ్యాసకుడు ఆలోచించడం వలన వివేచించడం వలన అభ్యాసన అకస్మాత్తుగా జరుగుతుందని సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు వివరించాయి. అభ్యాసకుడు అభ్యసించే సన్నివేశం ముఖ్యం. అభ్యాసకుడు అభ్యసించే సన్నివేశం ముఖ్యము. ఎగ్జాంపుల్ కొయిలర్ అంతర్దృష్టి అభ్యసనము, టోల్మెన్ సంకేత అభ్యసనము, కర్ట్ లెవిన్ క్షేత్ర సిద్ధాంతము. కొయిలర్ అభ్యసనంలో అభ్యాసకుడు అభ్యసించే సన్నివేశం ముఖ్యం. అభ్యాసకుడు అభ్యసించే సన్నివేశము ముఖ్యము. కొయిలర్ అంతర్దృష్టి అభ్యసనము, టోల్మెన్ సంకేత అభ్యసనము, కర్ట్ లెవిన్ క్షేత్ర సిద్ధాంతం. యత్నదోష అభ్యసన సిద్ధాంతము ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. యత్నదోష అభ్యసన సిద్ధాంతము ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. థార్న్డైక్ యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని అమెరికాకు చెందిన థార్న్డైక్ ప్రతిపాదించాడు. యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని అమెరికాకు చెందిన థార్న్డైక్ ప్రతిపాదించాడు. యత్నదోష అభ్యసన ప్రకారం అభ్యసనంలో ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ తప్పుల సంఖ్య తగ్గి అభ్యాసకులు అభ్యసించగలుగుతూ ఉంటారు. యత్నదోష అభ్యసన సిద్ధాంతం ప్రకారం అభ్యసనంలో ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ తప్పుల సంఖ్య తగ్గి అభ్యాసకులు అభ్యసించగలుగుతారనేది దీనిలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. థార్న్డైక్ ఆకలిగా ఉన్న పిల్లని పజిల్ బాక్స్లో ఉంచి పజిల్ బాక్స్ వెలుపల ఎండు చెప్ప ముక్కను ఉంచాడు. థార్న్డైక్ ఆకలిగా ఉన్న పిల్లని పజిల్ బాక్స్లో ఉంచి పజిల్ బాక్స్ వెలుపల అది ఎండు చెప్ప ముక్కను ఉంచాడు. అనేక ప్రయత్నాలు చేసి పిల్లి మీటను నొక్కడం అనే కౌశలాన్ని అభ్యసించడం జరుగుతూ ఉంటుంది. అనేక ప్రయత్నాలు చేసి పిల్లి మీటను నొక్కడం అనే కౌశలాన్ని అభ్యసించగలిగింది. థార్న్డైక్ ఎనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో తన ప్రయోగ ఫలితాలను పొందుపరచడం జరిగింది. థార్న్డైక్ అనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో తన ప్రయోగ ఫలితాలను పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ యత్నదోష అభ్యసనానికి గల ఇతర పేర్లు ఎస్ఆర్ సంసర్గవాద, బంధ ఉద్దీపన ప్రతిస్పందన. నెక్స్ట్ విజయపథ వరుణ రీతి అభ్యసనము. యత్నదోష అభ్యసనానికి గల ఇతర పేర్లు ఎస్ఆర్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ సంసర్గవాద, థర్డ్ వన్ బంధ, ఫోర్త్ వన్ ఉద్దీపన ప్రతిస్పందన, ఫిఫ్త్ వన్ విజయపథ వర్ణ రీతి అభ్యసనము. ఫస్ట్ వన్ ఎస్ఆర్ పద్ధతి, సంసర్గవాద పద్ధతి. నెక్స్ట్ సంసర్గవాద అభ్యసనం అనొచ్చు, బంధ అభ్యసనం, ఉద్దీపన ప్రతిస్పందన, ఫిఫ్త్ వన్ విజయపథ వర్ణ రీతి అభ్యసనము. నెక్స్ట్ యత్నదోష అభ్యసనంలో కొన్ని ముఖ్య భావనలు. అభ్యాసకుడు పిల్లి అభ్యసన సన్నివేశము పజిల్ బాక్స్. థర్డ్ లక్ష్యము పజిల్ బాక్స్లో ఉండి బయటికి రావడము. నెక్స్ట్ ఫోర్త్ వన్ అవసరము ప్రేరణ, ఆకలిగా ఉన్న పిల్లి అవసరము ప్రేరణ, ఆకలిగా ఉన్న పిల్లి. నెక్స్ట్ అభ్యసనంలో అవరోధాలు, మోయబడిన తలుపు, అభ్యసనంలో అవరోధాలు, మోయబడిన తలుపు. నెక్స్ట్ కౌశలం లేదా నైపుణ్యం మీట నొక్కడము. యత్నదోష అభ్యసనంలో కొన్ని ముఖ్య భావనలు. అభ్యాసకుడు పిల్లి అభ్యసన సన్నివేశం పజిల్ బాక్స్, లక్ష్యం పజిల్ బాక్స్ నుంచి బయటికి రావడము, అవసరణ ప్రేరణ, ఆకలిగా ఉన్న పిల్లి, అభ్యసనంలో అవరోధాలు, తలుపు మూయబడడం, కౌశలం లేదా నైపుణ్యము మీట నొక్కడము. యత్నదోష అభ్యసనం ప్రాథమిక నియమాలు. యత్నదోష అభ్యసనం యొక్క ప్రాథమిక నియమాలు. ఫస్ట్ సంసిద్ధత నియమము, లా ఆఫ్ రీడ్. అభ్యాసకుడు ఏదైనా అభ్యసించేటప్పుడు మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఉన్నప్పుడు అభ్యసనానికి అనుమతించాలి. అభ్యాసకుడు ఏదైనా అభ్యసించేటప్పుడు మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఉన్నప్పుడు అభ్యసనానికి అనుమతించాలి. నెక్స్ట్ అభ్యాసకుడు అభ్యసించే విషయంలో శారీరకంగా మానసికంగా సిద్ధంగా లేనప్పుడు అభ్యసనానికి అంగీకరించకూడదు. అభ్యాసకుడు అభ్యసించే విషయంలో శారీరకంగా మానసికంగా సిద్ధంగా లేనప్పుడు అభ్యసనానికి అంగీకరించకూడదు. గుర్రాన్ని నీళ్ళ తోటి వరకు తీసుకెళ్ళగలం కానీ దాని చేత నీళ్ళు తాగించలేము. వీ కెన్ లీడ్ a horse to the water but we can't make him drink అనే సామెతో ఈ విషయాన్ని పోల్చవచ్చును. నెక్స్ట్ సంసిద్ధత నియమం విద్యా విషయక ప్రాధాన్యం. సంసిద్ధత నియమం విద్యా విషయక ప్రాధాన్యం. అభ్యాసకుల్లో ప్రేరణ కలిగించాలి, అభ్యాసకుల్లో అభిరుచి కలిగించాలి, అభ్యాసకుల్లో ప్రేరణ కలిగించాలి, అభ్యాసకుల్లో అభిరుచి కలిగించాలి. అభ్యసన విషయం అభ్యాసకుడికి అవసరాలను అనుగుణంగా ఏర్పడాలి. అభ్యాసకుడు మానసిక శారీరక పరిపక్వత కలిగి ఉండాలి. అభ్యాసకుడు మానసిక శారీరక పరిపక్వత కలిగి ఉండాలి. వయసుకు తగిన అభ్యసన అంశాలు ఏర్పరచాలి. పాఠ్య పథకంలోని ప్రావేశిక చర్యలోని పూర్వజ్ఞానాన్ని పరిశీలించడం. నెక్స్ట్ ఉన్మీకరించడం. శీర్షిక ప్రకటన సంసిద్ధత నియమానికి సంబంధించినవి. పాఠ్య పథకంలోని ప్రావేశిక చర్యలోని పూర్వజ్ఞానాన్ని పరిశీలించడం, ఉన్మీకీకరణము, శీర్ష ప్రకటన సంసిద్ధత నియమము
సంబంధించినవి. అభ్యసన నియమము అంటే లా ఆఫ్ ఎక్సర్సైజ్ అభ్యసన నియమంలో 2 ఉపనియమాలు ఉన్నాయి. ఉపయోగ నియమము లా ఆఫ్ యూజెస్ అండ్ నిరుపయోగ నియమము లా ఆఫ్ అన్యూజ్. నెక్స్ట్ అభ్యసన నియమంలో 2 ఉపనియమాలు ఉన్నాయి. అభ్యసన నియమము రెండవది, ఫస్ట్ సంసిద్ధత నియమము ఫస్ట్ది. నెక్స్ట్ రెండవది అభ్యసన నియమంలో మళ్ళీ 2 ఉపనియమాలు ఉన్నాయి. ఫస్ట్ ఉపయోగ నియమము లా ఆఫ్ యూజ్, నిరుపయోగ నియమము అంటే లా ఆఫ్ అన్యూజ్. నెక్స్ట్ ఉపయోగ నియమం అంటే ఏదైనా కౌశల్యాన్ని అభ్యసించేటప్పుడు పదే చర్య పునరావృతమైతే ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య బంధం బలపడుతూ ఉంటుంది. ఏదైనా కౌశల్యాన్ని అభ్యసించేటప్పుడు పదే చర్య పునరావృతమైతే ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య బంధం బలపడుతూ ఉంటుంది. అభ్యాసకుడు సరైన ప్రతిస్పందన చేయగలుగుతాడు. ఉపయోగ నియమమే తరచు ధనసూత్రం అంటారు. ఉపయోగ నియమమే తరచు ధనసూత్రం అని అంటారు. నెక్స్ట్ నిరుపయోగ చర్య పునరావృతం కాకపోతే అభ్యాసకుడు సరైన ప్రతిస్పందనలు చేయలేడు. చర్య పునరావృతం కాకపోతే అభ్యాసకుడు సరైన ప్రతిస్పందన చేయలేడు. అభ్యాసకుడు ఒక కృత్యాన్ని పదే చేయనప్పుడు ఉద్దీపనకు చేసే ప్రతిస్పందనకు మధ్య బంధం సన్నగిలుతూ ఉంటుంది. అభ్యాసకుడు ఒక కృత్యాన్ని పదే చేయనప్పుడు ఉద్దీపనకు చేసే ప్రతిస్పందనకు మధ్య బంధం సన్నగిలుతుంది. నెక్స్ట్ అభ్యాస నియమము విద్యా విషయక ప్రధానం. అభ్యాస నియమం విద్యా విషయక ప్రధానము. ఇంటి పని ఇవ్వాలి, విద్యా విషయక ప్రధానం. ఇంటి పని ఇవ్వాలి, విద్యార్థి చేత డ్రిల్ చేయించాలి, విద్యార్థి చేత పునశ్చరణ చేసుకోవాలి. ఇంటి పని ఇవ్వాలి, విద్యార్థి చేత డ్రిల్ చేయించాలి, విద్యార్థి చేత పునశ్చరణ చేసుకోవాలి. విద్యార్థి మననం చేసుకోవాలి, విద్యార్థి చేసిన నైపుణ్యాన్ని పదే చేయించాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటాం కదా, అలా విద్యార్థి చేస్తున్న నైపుణ్యాన్ని పదే చేయించాలి. అభ్యాసం మనిషిని నిష్ణాతుని చేస్తూ ఉంటుంది. అభ్యాసనం కాదు, అభ్యాసం మనిషిని నిష్ణాతుని చేస్తూ ఉంటుంది అనే సామర్థ్యం అభ్యాసన నియమాన్ని పోల్చవచ్చు. అనగనగా రాగమతి చేయులు తినగా వేమ తీయనుండు సాధనముని పన్ను సమకూరు ధరలోన అనే వేమన పద్యంతో అభ్యాసన నియమాన్ని పోల్చవచ్చు. అనగనగా రాగమతి చేయిల్లు తినగా వేమ తీయనుండు సాధనమున పన్ను సమకూరు ధరలోన అనే వేమన పద్యంతో అభ్యాస నియమాన్ని పోల్చవచ్చు. ఫలిత నియమం అభ్యసన నియమాలన్నింటిలోనూ థార్న్డైక్ ప్రకారం అతి ప్రధానమైంది. ఫలిత నియమము అభ్యసన నియమాలన్నింటిలో థార్న్డైక్ ప్రకారం అతి ప్రధానమైంది. ఫలిత నియమంలో 2 ఉపనియమాలు ఉంటాయి. ఫస్ట్ నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్ అంటే విజయానికి మించి ఏది విజయాన్ని ఇవ్వదు అనే సామర్థ్యం ఫలిత నియమాన్ని పోల్చవచ్చు. సంతృప్తికర నియమము, అసంతృప్తికర నియమం. సంతృప్తికర నియమం అంటే అభ్యాసకుడు అభ్యసించినప్పుడు సంతృప్తికర అనుభవాలు ఉద్దీపన ప్రతిస్పందన మధ్య బంధాన్ని పెంచుతాయి. అభ్యాసకుడు అభ్యసించినప్పుడు సంతృప్తికర అనుభవాలు ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధాన్ని పెంచుతాయి. అసంతృప్తికర నియమం అభ్యాసకుడు అభ్యసించేటప్పుడు అసంతృప్తికర అనుభవాలు ఉద్దీపన చేసే ప్రతిస్పందనల మధ్య బంధాన్ని తగ్గిస్తూ ఉంటాయి. విద్యా విషయక ప్రాధాన్యత బోధన అభ్యసన కృత్యాలను ఆనందకరమైన కార్యక్రమంగా మార్చాలి. ఆనందకరమైన కార్యక్రమంగా మార్చాలి. ఉపాధ్యాయుడు ప్రోత్సాహకాలు బహుమతులు ఇస్తూ ఉండాలి. అభ్యాసకుని ప్రతిస్పందనలు పొగుడుతూ ఉండాలి. దండనను నిందను ఉపాధ్యాయుడు ఉపయోగించరాదు. విద్యా విషయక ప్రాధాన్యత బోధన అభ్యాసన కృత్యాలను ఆనందకరమైన కార్యక్రమంగా మార్చాలి. ఉపాధ్యాయుడు ప్రోత్సాహకాలు బహుమతులు ఇస్తూ ఉండాలి. అభ్యాసకుని ప్రతిస్పందనలను పొగుడుతూ ఉండాలి. దండనను నిందన ఉపాధ్యాయుడు ఉపయోగించరాదు. నెక్స్ట్ యత్నదోష పద్ధతి తరగతి గది అన్వయము. థార్న్డైక్ ప్రకారం ఒక కృత్యాన్ని అనేక సార్లు ఆచరించడం వల్ల అభ్యాసం సంభవిస్తూ ఉంటుంది. థార్న్డైక్ ప్రకారము ఒక కృత్యాన్ని అనేక సార్లు ఆచరించడం వల్ల అభ్యాసం సంభవిస్తూ ఉంటుంది. అభ్యాసం నిదానంగా యాంత్రికంగా జరుగుతూ ఉంటుంది. పటాలు గీయడం, చిత్రాలు గీయడం, పరికరాలు ఉపయోగించడం, సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం మొదలైన నైపుణ్యాలను నేర్చుకోవడానికి యత్నదోష అభ్యసనం ఉపయోగపడుతూ ఉంటుంది. పటాలు గీయడము, చిత్రాలు గీయడం, పరికరాలు ఉపయోగించడం, సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం మొదలగు నైపుణ్యాలకు నేర్చుకోవడానికి యత్నదోష అభ్యసనం ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ శాస్త్రీయ నిబంధనము క్లాసికల్ కండిషనింగ్ థియరీ. శాస్త్రీయ నిబంధనం అంటే
క్లాసికల్ కండిషనింగ్ థియరీ. రష్యా దేశానికి చెందిన ఇవాన్ పావ్లోవ్ అనే జంతు శరీర ధర్మ శాస్త్రవేత్త శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. నెక్స్ట్ పావ్లోవ్ ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అనే గ్రంథాన్ని రచించారు. పావ్లోవ్ ద వర్క్ ఆఫ్ ద డైజెస్టివ్ గ్లాండ్స్ అనే గ్రంథాన్ని రచించాడు. పావ్లోవ్ నిబంధ ప్రతిక్రియ చర్యను ప్రతిపాదించాడు. పావ్లోవ్ నిబంధిత ప్రతిక్రియ చర్యను ప్రతిపాదించాడు. నిబంధనం అంటే ఒక ఉద్దీపనకు జీవిలో అంతకుముందు లేని ప్రతిస్పందన రాబట్టడం. నిబంధనం అంటే ఒక ఉద్దీపనకు జీవిలో అంతకుముందు లేని ప్రతిస్పందన రాబట్టడము. నెక్స్ట్ డ్రైవర్ ప్రకారం ఒక ఉద్దీపన లేదా వస్తువు డ్రైవర్ ప్రకారం ఒక ఉద్దీపన లేదా వస్తువు లేదా పరిస్థితికి అంతకుముందు లేనటువంటి స్వభావ సిద్ధం కాని ప్రతిస్పందనను వెలికి తీయడాన్ని నిబంధనం అని పేర్కొన్నాడు. డ్రైవర్ ప్రకారము ఒక ఉద్దీపన లేదా వస్తువు లేదా పరిస్థితికి అంతకుముందు లేనటువంటి స్వభావ సిద్ధం కాని ప్రతిస్పందనను వెలికి తీయడాన్ని నిబంధన అని పేర్కొన్నాడు. ఎగ్జాంపుల్, ఆహారానికి లాలాజలం స్రవించడం సహజ ప్రతిస్పందన, ఇది నిబంధనం కాదు. అయితే గంట శబ్దానికి లాలాజలం స్రవించడం నిబంధనగా చెప్పవచ్చు. ఆహారానికి లాలాజలం స్రవించడం సహజ ప్రతిస్పందన, ఇది నిబంధన కాదు. అయితే గంట శబ్దానికి లాలాజలం స్రవించడం నిబంధనగా చెప్పవచ్చు. నిబంధనం అనే ప్రక్రియను పావ్లోవ్ మొట్టమొదట ఉపయోగించడం చేత పావ్లోవ్ సిద్ధాంతాన్ని శాస్త్రీయ నిబంధనం అని పిలుస్తారు. పావ్లోవ్ ప్రయోగంలో ఉద్దీపనలు మరియు ప్రతిస్పందనలు. ఉద్దీపనలు గంట. నెక్స్ట్ ప్రతిస్పందనలు గంట. నిబంధిత ఉద్దీపన గంట శబ్దానికి లాలాజలం స్రవించడము. కండిషనల్ రెస్పాన్స్. సిఎస్ అంటే స్టిమ్యులస్ కండిషనల్ రెస్పాన్స్. నెక్స్ట్ అసహజ ఉద్దీపన అసహజ ప్రతిస్పందన. కృత్రిమ ఉద్దీపన అసహజ ప్రతిస్పందన. నెక్స్ట్ ఆహారము నిర్నిబంధిత ఉద్దీపన. ఆహారానికి లాలాజలం స్రవించడం. ఆహారానికి లాలాజలాన్ని స్రవించడం అనేది ఫస్ట్ నిర్నిబంధిత ఉద్దీపన. నిర్నిబంధిత ప్రతిస్పందన. అన్కండిషన్డ్ స్టిమ్యులస్ యూసేస్ అన్కండిషనల్ రెస్పాన్స్. నెక్స్ట్ సహజ ఉద్దీపన సహజ ప్రతిస్పందన. నెక్స్ట్ పావ్లోవ్ ప్రయోగంలోని దశలు. నిబంధనానికి ముందు సిఎస్ అంటే గంట. ఆహారము అన్కండిషనల్ స్టిమ్యులస్ లాలాజలం స్రవించడం యూసిఆర్. నిబంధన ప్రక్రియలో గంట ఆహారము లాలాజలం స్రవించడము. నెక్స్ట్ నిబంధన ప్రక్రియలో నిబంధనానికి ముందు గంట క్వశ్చన్ ఏమీ లేదన్నమాట దానికి. నెక్స్ట్ ఆహారానికి లాలాజలం స్రవించింది. నిబంధన ప్రక్రియలో గంట ప్లస్ ఆహారం లాలాజలం స్రవించడము. నెక్స్ట్ ఇక్కడ అది సిఎస్ ప్లస్ యూసిఆర్ అవుతుంది. అంటే కండిషనల్ స్టిమ్యులస్ అనేది అన్కండిషనల్ స్టిమ్యులస్ కలిపి అన్కండిషనల్ రెస్పాన్స్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ నిబంధన ప్రక్రియ తర్వాత గంటకు లాలాజలం స్రవించడము. పావ్లోవ్ ప్రయోగ ఫలితము సిఎస్=సిఆర్. పావ్లోవ్ ప్రయోగ ఫలితము అంటే కండిషనల్ స్టిమ్యులస్ కండిషనల్ రెస్పాన్స్. పావ్లోవ్ ప్రయోగ ఫలితము కండిషనల్ స్టిమ్యులస్ కండిషనల్ రెస్పాన్స్ అనమాట. నెక్స్ట్ పావ్లోవ్ ప్రయోగాల నియమాలు. పావ్లోవ్ ప్రయోగాలన్నీ నియమాలు. పునర్బలం రీఇన్ఫోర్స్మెంట్ అంటే గంట శబ్దానికి ఆహారాన్ని జోడించడము. బి నిబంధిత ఉద్దీపనకు నిర్నిబంధిత ఉద్దీపన జోడించడం. నిబంధిత ఉద్దీపనకు నిర్నిబంధిత ఉద్దీపన జోడించడము. నిబంధిత సిఎస్కు యూసిఎస్ జోడించడం. అసహజ ఉద్దీపనకు సహజ ఉద్దీపన జోడించడం. విరమణ లేదా విలుప్తీకరణ. ఎక్స్టింక్షన్ విరమణం లేదా విలుప్తీకరణ. ఎక్స్టింక్షన్ పునర్బలనంకు వ్యతిరేకమైనది. విలుప్తీకరణ పునర్బలనంకు వ్యతిరేకమైనది.
విరక్తీకరణము గంట శబ్దానికి ఆహారాన్ని జోడించకపోవడం. గంట శబ్దానికి ఆహారాన్ని జోడించకపోవడం. నిబంధిత ఉద్దీపనకు నిర్నిబంధిత ఉద్దీపన జోడించకపోవడం. సిఎస్కి యుఎస్ జోడించకపోవడము. ఆ సహజ ఉద్దీపనకు సహజ ఉద్దీపన జోడించకపోవడం వలన సిఆర్ కొనసాగకపోవడము విలప్తీకరణము విస్మృతికి సంబంధించింది. చెడు అలవాట్లు అభ్యసన భయాలు తగ్గించడానికి విలప్తీకరణ ఉపయోగించబడుతూ ఉంటుంది. చెడు అలవాట్లు అభ్యసన భయాలు తగ్గించడానికి విలప్తీకరణ ఉపయోగించబడుతూ ఉంటుంది. నెక్స్ట్ అయత్న సిద్ధ స్వాస్థ్యం అంటే స్పాంటేనియస్ రికవరీ. అయత్న సిద్ధ స్వాస్థ్యం స్పాంటేనియస్ రికవరీ. ప్రయోగాన్ని విరమించినప్పటికీ కొంతకాలం తర్వాత కుక్క గంట శబ్దానికి లాలజన స్రవించడం. ప్రయోగాన్ని విరమించినప్పటికీ కొంతకాలం తర్వాత కుక్క గంట శబ్దానికి లాలజన స్రవించడం. ప్రయోగం చాలించిన తర్వాత కొంతకాలానికి నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన రావడము. నెక్స్ట్ అభ్యసనం దాదాపుగా శాశ్వతమైంది అనే ప్రవచన బలపరిచే పావులో నియమం అయత్న సిద్ధ స్వాస్థ్యం. అభ్యసనం దాదాపుగా శాశ్వతమైంది అనే ప్రవచన బలపరిచే పావులో నియమం అయత్న సిద్ధ స్వాస్థ్యం. నెక్స్ట్ సామాన్యీకరణం జనరలైజేషన్. గంట శబ్దానికి లాలజల స్రవించిన కుక్క హార్న్ బజర్ విజిల్ బజర్ కుక్క కూడా లాలజలను స్రవించడం. సామాన్యీకరణం అంటే గంట శబ్దానికి లాలజలం స్రవించిన కుక్క హార్న్ బజార్ విజిల్ శబ్దానికి కూడా లాలజలాన్ని స్రవించడము. నెక్స్ట్ నిబంధిత ఉద్దీపనను పోలిన ఇతర ఉద్దీపనలు కూడా నిబంధిత ప్రతిస్పందన రాబడము. సిఎస్ను పోలిన CS1 CS2 CS3లను కూడా సిఎస్ రావడం. వాట్సన్ ప్రయోగంలో తెల్లెలుకను చూసినప్పుడు భయపడిన ఆల్బర్ట్ తెల్ల కాగితము తెల్ల బొమ్మ తెల్ల పక్షి ఈకకు కూడా శాంతా క్లాస్ తెల్లని గడ్డానికి కూడా భయపడము. నిబంధిత ఉద్దీపనను పోలిన ఇతర ఉద్దీపనలకు కూడా భయపడడం నిబంధిత ప్రతిస్పందన రావడము. కండిషనల్ స్టిమ్యులేషన్ పోలిన CS1 CS2 CS3లకు కూడా కండిషనల్ రెస్పాన్స్ రావడం. విచక్షణ అంటే డిస్క్రిమినేషన్. పావుల ప్రయోగంలో కుక్క పునర్భరణం చేయబడిన నిబంధిత ఉద్దీపనకు అంటే కండిషనల్ రెస్పాన్స్ మాత్రమే ప్రతిస్పందించి మరి ఇతర ఉద్దీపనలకు ప్రతిస్పందించకపోవడము. విచక్షణ డిస్క్రిమినేషన్. పావుల ప్రయోగంలో కుక్క పునర్భరణం చేయబడినటువంటి నిబంధన ఉద్దీపనకు కండిషనల్ రెస్పాన్స్ మాత్రమే ప్రతిస్పందించి మరి ఇతర ఉద్దీపనలకు ప్రతిస్పందించకపోవడము. ఉన్నత క్రమ నిబంధనము హయ్యర్ ఆర్డర్ కండిషనింగ్. ఉన్నత క్రమ నిబంధనం హై ఆర్డర్ కండిషనింగ్ అంటే గంట శబ్దానికి లాలజలం స్రవించే కుక్క దీపం చూడగానే లాలజలం స్రవించడం. గంట శబ్దానికి లాలజలం స్రవించే కుక్క దీపం చూడగానే లాలజలం స్రవించడం. ఇంజక్షన్కు భయపడ్డ బాలుడు ఇంజక్షన్ వేసే డాక్టర్ పేరు వినగానే భయపడడం. దానికి రిలేటెడ్ అంటే ఇంజక్షన్ భయపడ్డ బాలుడు ఇంజక్షన్లు వేసి డాక్టర్ పేరు వినగానే భయపడము. ఉపాధ్యాయుడు అంటే భయపడే విద్యార్థి పాఠశాల పేరు వినగానే భయపడము. ప్రథమ క్రమ నిబంధన ద్వితీయ క్రమ నిబంధన గంట ప్లస్ ఆహారము. ప్రథమ క్రమ నిబంధన గంట ప్లస్ ఆహారం. ద్వితీయ క్రమం దీపము ప్లస్ గంట ప్లస్ ఆహారం. అంటే కండిషనల్ స్టిమ్యులస్ అన్కండిషనల్ స్టిమ్యులస్. నెక్స్ట్ ఇది కండిషనల్ స్టిమ్యులస్ అన్కండిషనల్ స్టిమ్యులస్ అన్కండిషనల్ స్టిమ్యులస్. నెక్స్ట్ శాస్త్రీయ నిబంధన విద్యావశక ప్రాధాన్యత. శాస్త్రీయ నిబంధన విద్యావశక ప్రాధాన్యత పాఠశాల క్రమశిక్షణ తరగతి క్రమశిక్షణ నృత్యము బృందగానము సామూహిక క్రీడా విన్యాసము జంతువుల శిక్షణ మూఢనమ్మకాలు తగ్గించడము వ్యాయామ విద్య మూఢనమ్మకాలు తగ్గించడము వ్యాయామ విద్య ప్రవర్తన సమస్యలైన థమ్ సకింగ్ నెయిల్ బైటింగ్ బెడ్ వెట్టింగ్ తగ్గించవచ్చు. ప్రవర్తన సమస్యలైనటువంటి థంబ్ సకింగ్ నెయిల్ బైటింగ్ బెడ్ వెట్టింగ్ తగ్గించవచ్చు. నిబంధనలు కొన్ని ఉదాహరణలు ఎర్రదీపం వెలగానే వాహనాలు ఆగడము. ఎర్రదీపం వెలగంగానే వాహనాలు ఆగడము. 2 సైరన్ మోగగానే కార్మికులు పని చాలించడము. సైరన్ మోగగానే కార్మికులు పని చాలించడము. నల్లపిల్లి కనబడిన వెంటనే తుమ్మిన వెంటనే ఆగడము. అన్న వెంటనే ప్రాథమిక పాఠశాల విద్యార్థులు యాపిల్ అని చెప్పడము. అన్న వెంటనే ప్రాథమిక పాఠశాల విద్యార్థులు యాపిల్ అని చెప్పడము. ఉపాధ్యాయుడు రాగానే తరగతి విద్యార్థులు నిలబడము. కార్యసాధక నిబంధనము ఆపరేషనల్ కండిషనింగ్.
అంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని అమెరికా దేశానికి చెందినటువంటి బిఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించడం జరిగింది. కార్యసాధక నిబంధన అంటే ఆపరెంట్ కండిషనింగ్. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని అమెరికా దేశానికి చెందినటువంటి బిఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించాడు. కార్యసాధన అంటే అనేక ప్రతిస్పందనల సమూహము. కార్యసాధన అంటే అనేక ప్రతిస్పందనల సమూహము. స్కిన్నర్ ఆకలిగా ఉన్నటువంటి ఎలుకను అధునాతనమైనటువంటి స్కిన్నర్ బాక్స్లో ఉంచాడు. ఆకలిగా ఉన్నటువంటి ఎలుకను అధునాతనమైన స్కిన్నర్ బాక్స్లో ఉంచాడు. స్కిన్నర్ బాక్స్లో ఎలుక ఒక వరుస క్రమంలో వెళ్ళి మీటర్ నొక్కింది. స్కిన్నర్ బాక్స్లో ఎలుక ఒక వరుస క్రమంలో వెళ్ళి మీటర్ నొక్కింది. స్కిన్నర్ బాక్స్లో ఎలుక మీటర్ నొక్కిన వెంటనే ఆహారం గుళికలు అందుకోవడం జరిగింది. ఎలుక ఆహారపు గుళికల చేత ప్రేరేపించబడి మీటర్ నొక్కడం నేర్చుకుంది. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని అమెరికా దేశానికి చెందిన బిఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించడం జరిగింది. కార్యసాధన అంటే అనేక ప్రతిస్పందనల సముదాయము. స్కిన్నర్ ఆకలిగా ఉన్నటువంటి ఎలుకను ఒక అధునాతనమైన స్కిన్నర్ బాక్స్లో ఉంచాడు. స్కిన్నర్ బాక్స్లో ఎలుక ఒక వరుస క్రమంలో వెళ్ళి మీటర్ నొక్కింది. స్కిన్నర్ బాక్స్లో ఎలుక మీటర్ నొక్కిన వెంటనే ఆహారపు గుళికలు అందుకోవడం జరిగింది. సో ఎలుక ఆహారపు గుళికల చేత ప్రేరేపించబడి మీటర్ నొక్కడం నేర్చుకుంది. స్కిన్నర్ ప్రయోగం కొన్ని ముఖ్య భావనలు. ఎలుక అభ్యాసకుడు, స్కిన్నర్ బాక్స్ అభ్యసన సన్నివేశము. ఎలుక అంటే అభ్యాసకుడు, స్కిన్నర్ బాక్స్ అభ్యసన సన్నివేశము. ఎలుక మీటర్ నొక్కడం అభ్యసించే విషయం నైపుణ్యము. ఎలుక మీటర్ నొక్కడం అభ్యసించే విషయము నైపుణ్యము. ఆహారపు గుళికలు తినడం పునర్బలం. నెక్స్ట్ స్కిన్నర్ బాక్స్ ప్రయోగంలోని ఉద్దీపనలు ప్రతిస్పందనలు. స్కిన్నర్ బాక్స్ ప్రయోగంలోని ఉద్దీపనలు ప్రతిస్పందనలు. స్కిన్నర్ బాక్స్ మీటా. నెక్స్ట్ రెస్పాన్స్ ఎలుక మీటర్ నొక్కడము. మీటా నిబంధిత ఉద్దీపన అంటే కండిషనడ్ స్టిమ్యులస్ సిఎస్. కండిషనడ్ స్టిమ్యులస్ నిబంధిత ఉద్దీపన సిఎస్. అసహజ లేదా కృత్రిమ ఉద్దీపన ఆహారపు గుళికలు. అసహజ లేదా కృత్రిమ ఉద్దీపన ఆహారపు గుళికలు. నిర్నిబంధిత ఉద్దీపన అన్కండిషనల్ స్టిమ్యులస్ సహజ ఉద్దీపన. నెక్స్ట్ ఎలుక ఆహారపు గుళికలు తినడము. నిర్నిబంధిత ప్రతిస్పందన అన్కండిషనల్ రెస్పాన్స్. నెక్స్ట్ సహజ ప్రతిస్పందన. నిర్నిబంధిత ప్రతిస్పందన, సహజ ప్రతిస్పందన. ఎలుక మీటను నొక్కడం నిబంధిత ప్రతిస్పందన. నిబంధిత ఉద్దీపన అసహజ లేదా కృత్రిమ ఉద్దీపన ఆహారపు గుళికలు. నిర్నిబంధిత ఉద్దీపన ఎలుక ఆహారపు గుళికలు తినడం. నిబంధిత ప్రతిస్పందన సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన. నెక్స్ట్ స్కిన్నర్ ప్రయోగంలోని నియమాలు. స్కిన్నర్ ప్రయోగంలోని నియమాలు. పునర్బలనం, రీఇన్ఫోర్స్మెంట్. పునర్బలనం, రీఇన్ఫోర్స్మెంట్. ఎలుక మీటర్ నొక్కిన వెంటనే ఆహారపు గుళికలు ఇవ్వడం. ఎలుక మీటర్ నొక్కిన వెంటనే ఆహారపు గుళికలు ఇవ్వడం పునర్బలనం. ఎలుక మీటర్ నొక్కిన వెంటనే ఆహారపు గుళికలు ఇవ్వడం పునర్బలనం అనమాట. నిబంధిత ప్రతిస్పందన ఇచ్చిన వెంటనే నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వడం. నిబంధిత ప్రతిస్పందన ఇచ్చిన వెంటనే నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వడం. కండిషనల్ రెస్పాన్స్ ఇచ్చిన వెంటనే అన్కండిషనల్ స్టిమ్యులస్ని ఇవ్వడము. అనుకూల పునర్బలనము, ప్రతికూల పునర్బలనం. అంటే పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. ఒక ప్రత్యేక ప్రవర్తన పునరావృతం చేసేలా ఉత్సాహపరిచే పర్యవసనాలను అనుకూల పునర్బలనం అంటారు. ఒక ప్రత్యేక ప్రవర్తన పునరావృతం చేసేలా ఉత్సాహపరిచే పర్యవసనాలను అనుకూల పునర్బలనం అంటారు. ఒక ప్రత్యేకమైన ప్రవర్తన పునరావృతం కాకుండా నిరుత్సాహపరిచే పర్యవసనాలను ప్రతికూల పునర్బలనాలు అంటారు అనమాట. నెక్స్ట్ పునర్బలన నియమాలు అంటే షెడ్యూల్స్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్. నియమాలు అంటే షెడ్యూల్స్ అనమాట. పునర్బలన నియమాలు 4 రకాలు. ఒకటి నిరంతర పునర్బలన నియమము. పునర్బలన నియమాలు 4 రకాలు. అవి పునర్బలన నియమాలు 4 రకాలు. ఒకటి నిరంతర పునర్బలన నియమం. నెక్స్ట్ స్థిరకాల వ్యవధి పునర్బలన నియమము, స్థిర నిష్పత్తి పునర్బలన నియమము, చర్యశీల పునర్బలన నియమము. చర్యశీల పునర్బలన నియమము. నెక్స్ట్ నిరంతర పునర్బలన నియమము అంటే అభ్యసనం జరిగేటప్పుడు ప్రతి సరైన ప్రతిస్పందనకు బహుమానాన్ని లేదా పునర్బలనం ఇవ్వడము. అభ్యసనం జరిగేటప్పుడు ప్రతి సరైన ప్రతిస్పందనకు బహుమానాన్ని లేదా పునర్బలనం ఇవ్వడం. ఎగ్జాంపుల్ ఉపాధ్యాయుడు అడిగే ప్రశ్నలకు విద్యార్థి ఇచ్చేటువంటి సరైన సమాధానానికి పునర్బలనం ఇవ్వడము. నెక్స్ట్ స్థిరకాల వ్యవధి పునర్బలన నియమం అంటే ఈ రకమైన పునర్బలనంలో అభ్యాసకుడికి నియమిత కాల వ్యవధిలో పునర్బలనము ఇవ్వడం. ఎగ్జాంపుల్ నిశాంత్ గణితానికి సంబంధించిన ప్రాజెక్టు పని చేస్తున్నాడు. అతనికి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పునర్బలనం కలిగించడము. నెక్స్ట్
స్థిరకాల వ్యవధి పునర్బలనము అంటే ఫిక్స్డ్ ఇంటర్నల్ రీఎన్ఫోర్స్మెంట్ షెడ్యూల్ అనమాట. ఈ రకమైన పునర్బలనంలో అభ్యాసకుడికి నియమిత కాల వ్యవధిలో పునర్బలనం ఇవ్వడము జరుగుతూ ఉంటుంది. 2 నిమిషాలు కొంత సంవత్సరం ప్రాజెక్టు పని చేస్తున్నాను ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అది పునర్బలనాన్ని ఇవ్వడం. స్థిర నివృత్తి పునర్బలన నియమం, స్థిర నివృత్తి నియమన, ఫిక్స్డ్ రేషియో ఎన్ఫోర్స్మెంట్ షెడ్యూల్ అంటే ఈ రకమైన పునర్బలనంలో అభ్యాసకుడు నిర్ణీత సంఖ్యలో ప్రతిస్పందనలు చేసిన తర్వాత పునర్బలన ఇవ్వబడుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, అభిషేక్ ఒక ప్రశ్న ప్రతిస్పందనలు ఇస్తున్నాడు. అతనికి ప్రతి 3 ప్రశ్నలకు తర్వాత పునర్బలనం కలిగించడం. ఈ రకమైన పునర్బలనలో అభ్యాసకుడు నిర్ణీత సంఖ్యలో ప్రతిస్పందనలు చేసిన తర్వాత పునర్బలనం ఇవ్వడం. నిర్ణీత సంఖ్యలో ప్రతిస్పందనలు చేసిన తర్వాత పునర్బలనం ఇవ్వబడుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, అభిషేక్ ఒక ప్రశ్నావళికి ప్రతిస్పందన ఇస్తున్నాడు. అతనికి ప్రతి 3 ప్రతిస్పందనల తర్వాత పునర్బలనం కలిగించడం. చర్యశీల పునర్బలన నియమం. చర్యశీల పునర్బలన నియమం అంటే వేరియబుల్ రీఎన్ఫోర్స్మెంట్ షెడ్యూల్ అనమాట. ఈ రకమైన పునర్బలనంలో వ్యక్తి అస్థిర కాల వ్యవధిలో లేదా అస్థిర ప్రతిస్పందనలతో సంఖ్యకు పునర్బలనాన్ని ఇస్తూ ఉంటారు. చర్యశీల పునర్బలన నియమం అంటే ఈ రకమైన పునర్బలనంలో వ్యక్తికి అస్థిర కాల వ్యవధుల్లో లేదా అస్థిర ప్రతిస్పందనల సంఖ్యకు పునర్బలనాలను కల్పిస్తూ ఉంటారు. దీన్నే చర్యశీల పునర్బలన నియమం అంటారు. విలుప్తీకరణం లేదా విరమణం. విలుప్తీకరణం లేదా విరమణం ఎక్స్టింక్షన్. ఎలుక మీటర్ నొక్కిన వెంటనే ఆహార గుళికలు ఇవ్వకపోతే విరమణ ఏర్పడదు. ఎలుక మీటర్ నొక్కిన వెంటనే ఆహార గుళికలు ఇవ్వకపోతే విరమణ ఏర్పడుతూ ఉంటుంది. నిబంధిత ప్రతిస్పందనకు నిర్నిబంధిత ఉద్దీపన జోడించకపోతే విరమణ ఏర్పడుతూ ఉంటుంది. నిబంధిత ప్రతిస్పందనకు నిర్నిబంధిత ఉద్దీపన జోడించకపోతే విరమణ ఏర్పడుతూ ఉంటుంది. సిఆర్ అంటే కండిషనల్ రెస్పాన్స్కి అన్కండిషనల్ స్టిమ్యులస్ని జోడించకపోతే విరమణ జరుగుతూ ఉంటుంది. అంటే ఎలుక మీటర్ నొక్కగానే ఆహార గుళికలు అనేది అన్కండిషనల్ స్టిమ్యులస్ని మళ్ళీ అవి ఇస్తేనే అది మళ్ళీ మీటర్ నొక్కడానికి ట్రై చేస్తుంది. దానికి ఆహార గుళికలు రాకపోతే అది విరమణ చేసుకుంటుంది ఆ ప్రయత్నాన్ని. అయత్న సిద్ధ శాస్త్యం అంటే స్పాంటేనియస్ రికవరీ అంటే స్కిన్నర్ ప్రయోగాన్ని చాలించినప్పటికీ కొంతకాలం తర్వాత ఎలుక మీటర్ నొక్కడం డిస్క్రిమినేషన్. స్కిన్నర్ పేటికలో 2 దీపాలు ఉంటాయి. ఎలుక ఆకుపచ్చ దీపం వెలిగినప్పుడు మాత్రమే నిబంధిత ప్రతిస్పందన ఇవ్వడము. ఎలుక ఆకుపచ్చ దీపం వెలిగినప్పుడు మాత్రమే నిబంధిత ప్రతిస్పందన ఇవ్వడము. ఎలుక ఎరుపు దీపం వెలిగినప్పుడు మాత్రమే నిబంధిత ప్రతిస్పందన ఇవ్వకపోవడం విచక్షణ అంటారు. ఎలుక ఎరుపు దీపం వెలిగినప్పుడు మాత్రమే నిబంధిత ప్రతిస్పందన ఇవ్వకపోవడం విచక్షణ అంటారు. నెక్స్ట్, గొలుసు విధానము చైనింగ్. స్కిన్నర్ ప్రయోగంలో ఎలుక ప్రతిస్పందన వరుస క్రమంలో ఏర్పరచుకోవడాన్ని గొలుసు విధానం అంటారు. స్కిన్నర్ ప్రయోగంలో ఎలుక ప్రతిస్పందనలో వరుస క్రమంలో ఏర్పరచుకోవడాన్ని గొలుసు విధానం అని అంటారు. R1 పేటికలో దూకడము, నెక్స్ట్ R2 పేటికలో కలిగి తిరగడం, R1 పేటికలో దూకడం, R2 పేటికలో కలిగి తిరగడము, R3 గమ్యం వైపు వరుస క్రమంలో వెళ్ళడము, R4 మీటర్ నొక్కడము, R5 ఆహార గుళికలు తినడం. స్కిన్నర్ ప్రయోగంలో ఎలుక ప్రతిస్పందనలు వరుస క్రమంలో ఏర్పరచుకోవడాన్ని గొలుసు విధానం అంటారు. పేటికలో దూకడం, ఫస్ట్ R1 R2 పేటికలు కలిగి తిరగడం, R3 గమ్యం వైపు వరుస క్రమంలో వెళ్ళడం, R4 మీటర్ నొక్కడం, R5 ఆహార గుళికలు తినడము. స్కిన్నర్ ప్రయోగం విద్యా విషయక ప్రాధాన్యత. స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. నెక్స్ట్, సెకండ్, అనియత విద్యను ప్రోత్సహిస్తూ ఉంటుంది. కార్యక్రమయుత అభ్యసనం ప్రభావితం చేయబడింది. స్కిన్నర్ ఈ సిద్ధాంత ఆధారంగా బోధన యంత్రాలను అభివృద్ధిపరిచాడు. నెక్స్ట్, కంప్యూటర్ ఎడ్యుకేషన్కి ఈ సిద్ధాంతం దోహదపడింది. సిద్ధాంతము దోహదపడింది. ప్రతిస్పందనలను పునర్బలనం చేయడం ద్వారా ప్రవర్తనలో మార్పు తీసుకురావచ్చని స్కిన్నర్ పేర్కొన్నాడు. ప్రతిస్పందనలను పునర్బలనం చేయడం ద్వారా ప్రవర్తనలో మార్పు తీసుకురావచ్చని స్కిన్నర్ పేర్కొనడం జరిగింది. శాస్త్రీయ నిబంధనము, కార్యసాధక నిబంధనము.
శాస్త్రీయ నిబంధన రష్యా దేశానికి చెందినటువంటి ఇవాన్ పౌలోవ్ ప్రకటించడం జరిగింది. అమెరికా దేశానికి చెందినటువంటి బిఎఫ్ స్కిన్నర్ ప్రకటించడం జరిగింది. అమెరికా దేశానికి చెందినటువంటి బిఎఫ్ స్కిన్నర్ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ పౌలోవ్ కుక్కపై ప్రయోగాలు చేశాడు అండ్ స్కిన్నర్ ఎలుక పావురాలపై ప్రయోగం చేయడం జరిగింది. స్కిన్నర్ ఎలుక పావురాలపై ప్రయోగం చేశాడు. నెక్స్ట్ పౌలోవ్ ప్రయోగంలో ఉద్దీపనలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ స్కిన్నర్ ప్రయోగంలో ప్రతిస్పందనలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. పౌలోవ్ ప్రయోగంలో ఉద్దీపనలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. స్కిన్నర్ ప్రయోగంలో ప్రతిస్పందనలకు ప్రాధాన్యత ఉంటుంది. నెక్స్ట్ పౌలోవ్ సిద్ధాంతంను ఎస్ టైప్ నిబంధన అంటారు. నెక్స్ట్ స్కిన్నర్ సిద్ధాంతాన్ని ఆర్ టైప్ నిబంధన అంటారు. పౌలోవ్ సిద్ధాంతాన్ని ఎస్ టైప్ నిబంధన అంటారు. నెక్స్ట్ స్కిన్నర్ సిద్ధాంతాన్ని ఆర్ టైప్ నిబంధన అని అంటారు. నెక్స్ట్ పౌలోవ్ సిద్ధాంతంలో నిబంధిత ఉద్దీపనకు నిర్నిబంధిత ఉద్దీపన జోడించడం జరుగుతూ ఉంటుంది. గంట శబ్దానికి ప్లస్ ఆర్ అని జోడించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్కిన్నర్ ప్రయోగంలో పునర్బలనము నిబంధిత ప్రతిస్పందనకు నిర్నిబంధిత ఉద్దీపనకు మధ్య జరుగుతూ ఉంటుంది. స్కిన్నర్ ప్రయోగంలో పునర్బలనం నిబంధిత ప్రతిస్పందనకు నిర్నిబంధిత ఉద్దీపనకు మధ్య జరుగుతూ ఉంటుంది. పౌలోవ్ సిద్ధాంతంలో నిబంధిత ఉద్దీపనకు నిర్నిబంధిత ఉద్దీపన జోడించడం జరుగుతూ ఉంటుంది. గంట శబ్దానికి ప్లస్ ఆహారాన్ని జోడించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ పౌలోవ్ సిద్ధాంతం థార్ండైక్ ప్రతిపాదించిన సామీప్యత సూత్రం ఆధారంగా ఉంటుంది. పౌలోవ్ సిద్ధాంతము థార్ండైక్ ప్రతిపాదించిన సామీప్యత సూత్రం ఆధారంగా ఉంటుంది. నెక్స్ట్ స్కిన్నర్ సిద్ధాంతము థార్ండైక్ ప్రతిపాదించిన ఫలిత సూత్రంపై ఆధారపడుతూ ఉంటుంది. స్కిన్నర్ సిద్ధాంతము థార్ండైక్ ప్రతిపాదించిన ఫలిత సూత్రంపై ఆధారపడి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఈ సిద్ధాంతంలో ఎలుక మీట నొక్కిన వెంటనే ఆహార గుళికలు జోడించడం జరుగుతూ ఉంటుంది. ఆహార గుళికలు జోడించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ పౌలోవ్ ప్రయోగంలోని జీవి ప్రవర్తన అంతర్గతంగా ఉంటుంది. నెక్స్ట్ స్కిన్నర్ ప్రయోగంలో జీవి ప్రవర్తన పరిసరాలతో బహిర్గత సంబంధం కలిగి ఉంటుంది. పౌలోవ్ ప్రయోగంలో జీవి ప్రవర్తన అంతర్గతంగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ స్కిన్నర్ ప్రయోగంలో జీవి ప్రవర్తన పరిసరాలతో బహిర్గత సంబంధంగా కలిగి ఉంటుంది. నెక్స్ట్ శాస్త్రీయ నిబంధనలో ప్రతిస్పందనలు నిర్గమాలు అంటే ఎలిసేటెడ్ అంటే రాబట్టిన ప్రతిస్పందనలు. ఎగ్జాంపుల్, గంటకు ఆహారాన్ని జోడించడం ద్వారా లాలాజలాన్ని రాబట్టడం. గంటకు ఆహారాన్ని జోడించడం ద్వారా లాలాజలాన్ని రాబట్టడం. నిర్గమాలు రాబట్టిన ప్రతిస్పందనలు. నెక్స్ట్ ఉద్గమాలు అంటే జీవి తనంతట తానే చేసేవి. ఎగ్జాంపుల్, ఎలుక తనంతట తానే మీట నొక్కడం. జీవి తనంతట తానే ఉద్గమాలు ఎమిటెడ్ తనంతట తాను చేసేవి అది ఉద్గమాలు. నిర్గమాలు అంటే రాబట్టిన ప్రతిస్పందనలు. నిర్గమాలు గంట శబ్దానికి ఆహారాన్ని జోడించడం ద్వారా లాలాజలాన్ని రాబట్టడం దాన్ని నిర్గమాలు అంటారు. ఉద్గమాలు అంటే జీవి తనంతట తాను చేసేవి. ఎలుక తనంతట తాను మీట నొక్కడం. నెక్స్ట్ శాస్త్రీయ నిబంధనలో నిబంధిత ప్రతిస్పందన వచ్చే వరకు ఇచ్చినప్పుడు నిర్నిబంధిత ఉద్దీపన జోడిస్తూ ఉండాలి. శాస్త్రీయ నిబంధనలో నిబంధిత ప్రతిస్పందన వచ్చే వరకు నిర్నిబంధిత ఉద్దీపన జోడిస్తూ ఉండాలి. కార్యసాధక నిబంధనలో నిబంధిత ప్రతిస్పందన మాత్రమే నిర్నిబంధిత ఉద్దీపన జోడించడం జరుగుతూ ఉంటుంది. నిబంధిత ప్రతిస్పందనకు మాత్రమే నిర్నిబంధిత ఉద్దీపన జోడించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ శాస్త్రీయ నిబంధన ప్రతిస్పందన వచ్చే వరకు ఇచ్చినప్పుడు నిర్నిబంధిత ఉద్దీపన జోడిస్తూనే ఉండాలి. కార్యసాధక నిబంధనలో నిబంధిత ప్రతిస్పందన మాత్రమే నిర్నిబంధిత ఉద్దీపన జోడించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ కుక్క గంట శబ్దానికి లాలాజలం స్రవించే వరకు ఆహారాన్ని ఇవ్వాలి. నెక్స్ట్ ఎలుక మీట నొక్కినప్పుడు మాత్రమే ఆహార గుళికలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎలుక మీట నొక్కినప్పుడు మాత్రమే ఆహార గుళికలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కుక్క గంట శబ్దానికి లాలాజలం స్రవించే వరకు ఆహారాన్ని ఇవ్వాలి. నెక్స్ట్ పౌలోవ్ ప్రయోగంలో కాల నియంత్రణకు ప్రాధాన్యత ఉంటుంది. స్కిన్నర్ ప్రయోగంలో బహుమతులకు ప్రోత్సాహకు ప్రాధాన్యత ఉంటుంది. పౌలోవ్ ప్రయోగంలో కాల నియంత్రణకు ప్రాధాన్యత ఉంటుంది. నెక్స్ట్ స్కిన్నర్ ప్రయోగంలో బహుమతులకు ప్రోత్సాహాలకు ప్రాధాన్యత ఉంటుంది. నెక్స్ట్ గంట కొట్టిన అర్ధ సెకండ్ వ్యవధిలో ఆహారం జోడించాలి. గంట సెకండ్ అర్ధ సెకండ్ వ్యవధిలో ఆహారం జోడించాలి. ఎలుక మీట నొక్కిన వెంటనే ఆహారపు గుళికలు అందించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్వీయ అభ్యసనానికి అవకాశం లేదు. స్వీయ అభ్యసనం జరుగుతూ ఉంటుంది. ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యకు సంబంధించింది ఇది. శిశు విద్యార్థి కేంద్రీకృత విద్యకు సంబంధించింది స్కిన్నర్. నెక్స్ట్ నియత విద్యకు సంబంధించింది అనియత విద్యకు సంబంధించింది. నియత విద్య అంటే శాస్త్రీయ నిబంధన నియత విద్య. నెక్స్ట్ కార్యసాధక అనియత
కార్య అనియత కార్యసాధక సిద్ధాంతం అనియత విద్యకు సంబంధించింది. నృత్యము వ్యాయామ విద్యను ప్రభావితం చేసింది. నృత్యము వ్యాయామ విద్యను ప్రభావితం చేసింది. కంప్యూటర్ విద్యను ప్రభావితం చేసింది. స్కిన్నర్.